ఆదిశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలం నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి మురుగునీటిని తీసివేయాలి. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాలలో పెసరను పైరుగా లేనిచో పచ్చిరొట్టగా విత్తుకోవాలి. వర్షాధార పంటలను నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తర్వాతనే వాలుకు అడ్డంగా లేదా బోదెలు కాలువల పద్ధతిలో లేదా ఎత్తుమడులు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. చెరువులు కుంటలకు దూరంగా ఉండి తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. కోతకు సిద్ధంగా ఉన్న టమాటా, వంగ, బెండ, మిర్చి, ఆకుకూరలు లాంటి కూరగాయ పంటలను కోసుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండవలెను. వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైరుగా జనుము, జీలుగా, పెసర, పిల్లి పెసర, ఉలవలు లేదా అలసంద పంటలను విత్తుకోవడానికి అనుకూల సమయం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో మధ్యకాలిక మరియు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. ముందస్తుగా వేసుకున్న పచ్చిరొట్ట పంటలను పూత దశలో భూమిలో కలియదున్నాలి. ప్రస్తుతం 25 నుండి 30 రోజుల వయసు ఉన్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవడానికి సరైన సమయం. తెలంగాణ సోనా RNR 150-48 వరి విత్తనాన్ని జూలై మొదటి వారంలో మాత్రమే నారుమడి పోసుకోవాలి.